హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను హెయిర్ గ్రోత్ కోసం ఫుడ్ చెప్తానని చెప్పాను కదా. నాకులాగా హెల్దీ అండ్ స్ట్రాంగ్ హెయిర్ మీకు కూడా కావాలంటే నేను చెప్పే ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకోండి. ఒక బౌల్ నిండా నువ్వులు తీసుకోవాలి. అవి వేయించుకుందాం ఫస్ట్. అవి వేగిపోయాక నువ్వుల్లో మనకి విటమిన్ B6, ఈ ఐరన్, ఈ విటమిన్స్ ఉండడం వల్ల మన హెల్త్కి చాలా మంచిదండి. నెక్స్ట్ ఒక పావు కప్ అవిసె గింజలు తీసుకుందాం. ఇవి కూడా హెయిర్ రీగ్రోత్కి చాలా మంచిది. ఇందులో విటమిన్ B1 అండ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల ఇది కూడా హెయిర్ రీగ్రోత్కి చాలా మంచిది మనకి. నెక్స్ట్ బాదాము, పిస్తా ఇవి కూడా వేయించేసుకుందాం. నెక్స్ట్ కాజు అండ్ పుచ్చ గింజలు ఉంటాయి కదా, అవి కూడా ఒక 2 స్పూన్స్ వేసుకొని వేయించుకుందాం. నెక్స్ట్ వాల్నట్స్ కూడా ఇప్పుడు మనం వేస్తున్నాము. ఇవి కూడా వేయించుకొని ఇందులో ఒక డ్రాప్ ఆయిల్ కూడా మనం యూజ్ చేయట్లేదు అండ్ గీ కూడా వాడట్లేదు. నెక్స్ట్ పల్లీలు వేసుకొని పల్లీలు కూడా వేయించుకుందాం. ఇవన్నీ తీసుకుని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఇలాచీ, ఇందులో ఇలాచీ ఒక 4 ఇలాచీ, సోంపు 1/2 స్పూను, ఇది టేస్ట్ ఇస్తుందని మంచిగా. ఇవన్నీ వేయించుకొని పక్కన ఒక ప్లేట్లో అన్నీ తీసుకున్నాం కదా. ఇప్పుడు 1 కప్పు ఖర్జూరము, ఆ బౌల్ ఇందాక మనం మెజర్మెంట్తో తీసుకున్న బౌల్ తోటి ఒక పావు కప్పు బెల్లం, ఇవన్నీ మనం గ్రైండ్ చేసుకొని 1 by 1 మనం వేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత లడ్డు ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను చూడండి. ఈ లడ్డూలో ఐరన్ అండ్ విటమిన్స్ అన్నీ కలిపి ఉన్న మంచి లడ్డు అండి ఇది. డ్రై ఫ్రూట్స్ అండ్ నువ్వులు అవి ఉన్నాయి కదా, అవి గ్రైండ్ చేసుకున్నాము. నెక్స్ట్ ఈ డేట్స్, ఆ తర్వాత బెల్లము, ఇవి కూడా వేసుకుని గ్రైండ్ చేసుకొని మనం లడ్డు చుట్టుకోవడమే. మీరు ఇందులో ఒక్క డ్రాప్ కూడా ఆయిల్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. చూడండి, మనకి నువ్వులు, ఈ వాల్నట్స్ వీటి ద్వారా వచ్చే వాటిలో కొంత ఆయిల్ వస్తుంది మనకి. అదే మనకి లడ్డు చేయడానికి ఈజీ అయిపోతుంది. చూడండి, చూసారా, చేస్తుంటేనే ఆయిల్ రిలీజ్ అవుతుంది. ఈజీగా ఉంటుందండి. ఏం లడ్డు పెద్ద మనం కష్టపడిపోయి పాకాలు పెట్టి అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. మనకి హెల్త్కి హెల్త్, దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ. చాలా స్మూత్గా ఉంది చూడండి లడ్డు. మీరు కూడా ఈ లడ్డూని ట్రై చేసి కంపల్సరీగా డైలీ ఒక్క లడ్డు తింటే చాలు. మనకు కావాల్సిన విటమిన్స్ అన్నీ ఇందులోనే ఉన్నాయి. నెక్స్ట్ జ్యూస్ ఒకటి చెప్తున్నానండి. ఈ జ్యూస్ అందరికీ తెలిసే ఉంటుంది. క్యారెట్ ఒక 3, బీట్రూట్ ఒకటి తీసుకొని మనం వాష్ చేసుకొని నీట్గా పీల్ చేసేసుకున్న తర్వాత వీటిలో కొంచెం వాటర్ పోసుకుంటూ జ్యూస్ చేసుకుందాము. ఈ జ్యూస్ని వీక్లీ 3 times తీసుకోండి. హెయిర్ గ్రోత్కి చాలా మంచి రిజల్ట్ వస్తుంది మనకి. ఈ జ్యూస్ తాగేసిన తర్వాత దాన్ని మనం మిగిలిన ఈ స్ట్రెయిన్ చేసేసిన దాన్ని ఉంది కదా, అది మనం ఫేస్ ప్యాక్లో కూడా యూస్ చేసేసుకోవచ్చు. నాకులాగా స్ట్రాంగ్ అండ్ లాంగ్ హెల్దీ హెయిర్ మీకు కూడా కావాలనుకుంటే నేను చెప్పిన ఈ లడ్డు అండ్ జ్యూస్ మీరు కూడా ట్రై చేసి దాని రిజల్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి.